జూబ్లీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో అంటే ఉప ఎన్నికల పుణ్యమా అంటూ సిక్కుల ఆలయానికి ఇంతవరకు మనం ఎప్పుడు రావడం జరగలేదు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను. తోటే ఎలాగైతే మన దేవాలయానికి వెళ్తే ఎలాగైతే మనకు ఒక మంచి పీస్ఫుల్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనిపిస్తుందో ఇక్కడ కూడా సేమ్. అంటే నిజంగా దేవుడు అనేది కుల మతాలకు నిజంగా కులం లేదు మతం లేదు అన్నట్టుగానే అనిపిస్తుంది భగవంతుడి విషయంలో చూస్తుంటే. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే పేరుకి ఒక 10 మంది దేవుడు ఉంటారంట. ఇక్కడ మనం చూసినటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆయన 4వ పర్సన్ అని చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఆయన ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆలయ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సర్దార్ బాహేందర్ సింగ్ గారు నమస్తే అండి. నిజంగా మీ ఆలయానికి ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం అండి. ముందుగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే మాకు రావడంతో ఎప్పుడు ఎవరు ఏ దేవుడిని పూజిస్తామో ఆ దేవుడికి వెళ్తూ ఉంటాము. ప్రత్యేకంగా మీ ఆలయానికి అయితే ఫస్ట్ టైం రావడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అంటే మీరు చెప్పండి అసలు మీ ఆలయ ప్రతిష్టత గురించి, ఈ ఆలయాన్ని ఇక్కడ మీ గురుద్వారాలో స్థాపించి ఎంతకాలం అయింది ఒకసారి చెప్తారా? వాహిగురు జీ కా ఖాల్సా వాహిగురు జీ కీ ఫతేహ్. మా సిక్ మతంలో 10 గురువులు ఉంటారు. ముందు దాని తర్వాత మా లాస్ట్ గురు 10వ గురు శ్రీ గురు గోవింద్ సింగ్ మహారాజ్. ఆయన మాకు శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ని ఆయనకే గురు, మనకి వాళ్ళకే మనం చెప్పాలని ఇప్పుడు మాకు ఒక జాతి జ్యోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ని ఇప్పుడు ఆయనే మా గురువు ఉన్నారు. అందుకే ఆయనకే మేము నమస్కారం ఇస్తాం. మా తల ఆయన ముంగటే మేము వంచుతాం, ఎవరు ముంగట కూడా మేము ఉంచాం. ఆయననే మా గురువు, ఆయనకే మేము శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అన్నాడు, ఆయనకే మేము తల వంచి ప్రార్థిస్తాం. ఈ సిక్ మతం గురుద్వారా సాహిబ్ శ్రీ గురు రామదాస్ జీ రహమత్ నగర్ మా 4వ గురువు శ్రీ గురు రామదాస్ జీ పైన ఈ గుడి స్థాపించబడినది. మా పూర్వీకులు ఇప్పుడు వచ్చే సంవత్సరం మాకు 2026లో ఈ గుడి స్థాపించి 50 ఏళ్ళు అవుతుంది. 50 సంవత్సరాలు గుడి అవుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి మా పూర్వీకులు ఇక్కడ ఉన్నప్పుడు మా సిక్కులు అప్పుడు తక్కువ మంది ఉండే, అప్పటి నుంచి ఈ గుడిలకి సేవ చేసుకుంటూ ముందు ఒక చిన్న రూమ్ లెక్క ఉండే, అప్పటి నుంచి ఆ గుడికి మా పూర్వీకులు అక్కడిక్కడ నుంచి చేసి ఇలా ఈ గురుద్వారాన్ని స్థాపించబడినది. అన్ని సంగతి నుంచి మేము తీసుకొని ఈ గుడి కట్టించబడేది. మా రహమత్ నగర్ మా ఎంతమంది సిక్కు మతంలో ఇక్కడ ఉంటారో 150 నుంచి 180 ఇల్లులు ఉన్నాయి మా సిక్కు వాళ్ళు గుడి. ఇక్కడ 2000 3000 నుంచి మాది సిక్ మత వాళ్ళు ఇక్కడ నివసిస్తారు. ఎందుకంటే ఇక్కడ సిక్ కమ్యూనిటీ కూడా ఒక మంచి మైనారిటీ కింద వస్తుంది. కానీ మేము ఇక్కడ గుడికి మేము స్థాపించబడినది 50 సంవత్సరాలు. వచ్చే సంవత్సరం అక్టోబర్లో 2020లో 50 సంవత్సరాలు పూర్తయితాయి మా గుడికి. అప్పటి నుంచి మీ ఇక్కడ పూజలు మా సిక్ మర్యాద ప్రకారం అన్నీ మేము ఇక్కడ చేసుకుంటూ వస్తాము. ఇక్కడ ప్రతి సంవత్సరము మా 4వ గురు శ్రీ గురు రామదాస్ జీ మహారాజ్ ప్రకాష్పురం అని ప్రతి సంవత్సరం చేసుకుంటూనే వస్తారు. అక్కడ పెద్ద ఊరేగింపు అవుతుంది. మొన్ననే 12వ తారీఖు నాడు ఆయన శ్రీ గురు రామదాస్ జీ మహారాజ్ పెద్ద ఊరేగింపు కూడా ఇక్కడ జరగబడినది. అన్ని తెలంగాణ హైదరాబాద్ స్థితి అందరు ప్రబంధ కమిటీ వాళ్ళ సహయోగం మేము వాళ్ళ సహకారం తీసుకొని చేసుకుంటాం. అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీ ఆలయానికి ఎలాంటి కులస్తులైనా ఎక్కడెక్కడ వేరు ప్రాంతాల వాళ్ళైనా ఎవరైనా రావడానికి మీరు వాళ్ళకి అవకాశం కల్పిస్తారా, లేకుంటే ప్రత్యేకంగా మీ కులస్తులు మాత్రమే రావాలి? మా గురుద్వారాలో మా సిక్ మతంలో రాజా కానీ ప్రజా కానీ అందరికీ ఒకే సమానం చూసిన. ఎవరికైనా కానీ మేము జాతి మనము ఏ మతం వారు అని అడగం. ఇదే మా సిక్ మతంలో పెద్దది ఆలోచించబడేది ఇదే. ఎందుకంటే మేము మనసును ఎవరు దుఃఖంలో ఉన్నా కానీ మేము ఆయన మతం ఏదో అది మేమేం చూడం. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ మా సిక్ మతము ఎల్లప్పుడూ వేరే ఏ మతం అయినా కూడా కానీ వాళ్ళకి మేము సహకరిస్తాం, వాళ్ళకి సహాయం చేస్తాం. ఏమైనా దుఃఖం ఉంటే కూడా మేము చేస్తాం. మా గురుద్వారాలో లంగర్ అని ఉంటుంది. దాంట్లో చిన్న అయినా కానీ పెద్ద అయినా కానీ రాజా కానీ ప్రజా కానీ అందరూ ఒకే దాంట్లో కూర్చొని మనం వండిస్తాం. అప్పుడు వాళ్ళు అందరూ ఆ భోజనం లంగర్ అని అంటారు. అది ఫ్రీ కిచెన్ ఉంటుంది. ఏ క్యాస్ట్ కానీ ఏ మతం కానీ ఏ కులం కానీ ఎవరికి మేము కించబడితే అవసరమే లేదు. మాకు అందరు సమానమే మా దేవుడు. ఇప్పుడు సాధారణంగా కొన్ని ఆలయాల్లో చూసుకుంటే వివిఐపి దర్శనాలు, విఐపి దర్శనాలు, నార్మల్ దర్శనాలు అని ఇలా ఉంటాయి కదా. మీ దగ్గర అలాంటిది ఏమి లేకుండా మా దగ్గర ఈక్వాలిటీ అందరికి ఒకసారి కూర్చొని ఎంత పెద్ద మనిషి ఉన్నా చిన్న మనిషి కూడా కింద కూర్చొని తినాలి. అందరు ఈక్వల్ గా సమానంగా చూస్తారు. ఎందుకంటే మా దేవుడు ఎవరికి అలా చూడలే.
రాజు అయినా బిచ్చగాడైనా అన్ని ఒకటే సమానం. సమానమే మా దగ్గర. ఎవరైనా రండి, గుడి 24 hours ఓపెన్ ఉంటుంది, ఎవరైనా రావచ్చు. ఎవరి జాతి అయినా, ఎవరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైనా రావచ్చు మా దగ్గర. ఎందుకంటే దేవుడి దగ్గర మొక్కాలి, మా దగ్గర హుండీ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ఏంది లేకపోతే మీ ఇష్టం, ఎంత ఫోర్స్ లేదు మీరు ఎంత ఇవ్వాలి. మా దగ్గర అట్లా ఏం లేదు, ప్రసాదం ఇస్తాం. సండే ఇక్కడ మా దగ్గర లంగర్ కూడా అవుతుంది. మా దగ్గర అందరు లంగర్కి ఇన్వైటెడ్, ఎవరైనా రావచ్చు, ఎంత మంది రావచ్చు. అంటే లంగర్ అంటే ఫ్రీ కిచెన్. మీరు ఎప్పుడైనా గోల్డెన్ టెంపుల్ హర్మిందర్ సాబ్ అమృత్సర్ పోతే అక్కడ చూడండి, హర్ మందిర్ అంటే హర్కా మందిర్, అక్కడ 4 ద్వారాలు ఉంటాయి. ఏ మతం అయినా రావచ్చు, అందుకే అది స్థాపించబడింది దాని గురించే. అక్కడ ఫ్రీ కిచెన్ ఉంటుంది, డైలీ 24 hours మీకు వంటలు అయితేనే ఉంటాయి, వడ్డిస్తూనే ఉంటాం అట్లా. అందుకే మేము ఎవరికి కించబడే అవసరం లేదు, అన్ని మతాలకి వెల్కమ్. మా గుడి దర్వాజాలు ఎప్పటికైనా వాళ్ళకి ఓపెనే ఉంటుంది, ఎప్పటికీ క్లోజ్ చేసే అవసరం లేదు. ఈ ఆపత్తి వచ్చినా కూడా మీరు కావాలంటే మన దేశంలో హిస్టరీ కూడా చూడొచ్చు. మన సిక్ మతంలో ఎంత మేము సాక్రిఫైస్ చేసినామో ఈ దేశానికి, మీరు ఎప్పుడైనా మీరు దానికి గమనించవచ్చు. హిస్టరీ ఉన్నది అంత ఎక్కడైనా ఆపద చూసినా కూడా కాంట్రిబ్యూషన్ మేము ఎక్కువ చేస్తాం. అది మా దగ్గర దేవుడి కృప వల్ల ఏదైనా ఆపద వచ్చినా కూడా COVID-19లో కూడా మేము చాలా మందికి సాయం చేసాం. అట్లా ఏం లేదు, ఎవరైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ సాయం చేస్తాం. మరి మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి అంటే ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం అనేది మీరు చేస్తున్నారు, లంగర్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇంత చేస్తూ ఉంటే మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా? మా సిక్ మతం ఎట్లా అంటే, మా సిక్ గురువులు ఎప్పటి నుంచి అయినా కూడా కానీ ఎవరికైనా సాయం చేయాలి, కానీ వాళ్ళతో సాయం మనము ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే మా దేవుడు కృప ఉన్నది. మనం ఎప్పుడైనా కానీ మనం ఏది అనుకున్నామో అది సాధించాలంటే ముందు మేము గురుద్వారా దగ్గర అర్దాస్ చేస్తాం. అర్దాస్ చేసిన అంటే కథ మా పని అయిపోయినట్లే, వేరేది ఏం అవసరమే లేదు. ఎందుకంటే ఆ దేవుడు ఎక్కడ ఆయన పని ఆయనే చూసుకుంటాడు. స్టార్ట్ చేసి ఫస్ట్ గురు నానక్ దేవ్జీ అట్లా అప్పటి నుంచి 55 సంవత్సరాల నుంచి నడుస్తుంటే లంగర్ ఎవరికైనా ఫ్రీ తెప్పిస్తాం. అది మా దేవుడి కృప ఉంది మా మీద. ప్రత్యేకంగా మీ అందరినీ నేను ఒకటి అడగదలుచుకున్నానండి. ఎందుకంటే మనం ఎక్కడైనా అబద్ధం చెప్తామేమో, ఎక్కడైనా తప్పు చేస్తామేమో, భగవంతుడి దగ్గర మనం అబద్ధం చెప్పం, భగవంతుడి దగ్గర మనం ఎలాంటి తప్పు చేయం. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈ ఏరియా తోటి చాలా సంబంధాలు ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ఒకటని కాదు, అందరూ ఎన్నో రకాల హెల్ప్ చేశారు మనకి అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ మనం ఆ నోట ఈ నోట వింటున్నాం. వాళ్ళ మనుషుల తరఫు నుంచి కూడా తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని వింటున్నాం. ఇవి నిజంగానే ఎంతవరకు వాస్తవం అన్నది ప్రజలకు తెలియజేయడానికి మాకు ఫస్ట్ టైం నవీన్ గారు, ఆ డాడీ శ్రీశైలం గారు ఫస్ట్ గురుద్వారా కమాన్ అంటే గురుద్వారా ఒక వాల్యూ ఉంటుంది అన్నమాట. ఎంట్రన్స్ కమాన్ది గురుద్వారా కమాన్ అంటే గురుద్వారా ఉన్నట్టు ప్రజలు కనిపిస్తుంది. ఆ కమాన్ కట్టించినాడు. శంషాన్ ఘాట్ లేకుండే శంషాన్ ఘాట్లో మొత్తం A to Z పని చెప్పించినాడు. మాకు ఏ పార్టీ ఎవరిది మనకు హెల్ప్ కాలే, మేము అడగలే. ఈయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని మొత్తం మా కోసం చాలా హెల్ప్ చేసినాడు శ్రీశైలం గారు. నవీనన్న అక్కడ మనం స్టార్టింగ్ లోపలికి వస్తుంటే కమాన్ ఉంది, ఆయనే చేసినాడు, మొత్తం ఆయనే చేసినాడు. ఆయన ఓన్ ఇంట్రెస్ట్ నుంచి చేసినాడు. ఆయన అంటే మంచి కార్యక్రమాలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయనకి పదవులు ఇప్పుడు మీరు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు. అంటే ఇంచుమించుగా ఈ ఏరియాకి మీరు అంతా వాస్తవం. ఎందుకంటే ఈ ఏరియా నుంచి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నవీన్ యాదవ్ గారి గురించి కానీ, శ్రీశైలం యాదవ్ గారి గురించి కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని మేము అందరం విన్నామండి. ఇక్కడ ఏంటంటే ప్రజలకు వాస్తవంగా ఇది ఎంతవరకు నిజం చెప్తున్నారా, లేకుంటే ఇవన్నీ కల్పితాలా అన్న ఆలోచన కొంతమంది అపోహ ఉంది. కాబట్టి దానిని క్లియర్ అండ్ క్లారిటీగా భగవంతుడి సాక్షిగా మిమ్మల్ని అడగడానికి నేను వచ్చాను. ఒక్కసారి మీరు నవీన్ యాదవ్ గారి గురించి, శ్రీశైలం యాదవ్ గారి గురించి చెప్పండి. మీకు ఏం చేశారో కూడా చెప్పండి. మా నవీన్ యాదవ్ గారు వాళ్ళ డాడీ శ్రీశైలం యాదవ్ గారు మాకు ఫస్ట్ కట్టించినారు కమాన్, గుడి ఎంట్రన్స్ కమాన్. అది ఏమంటే వాళ్ళ డబ్బులు పెట్టుకొని పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు మా కోసం కట్టించినారు. ఎవరి దగ్గర అడగలే, ఎవరి పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. పర్సనల్ వాళ్ళ డబ్బులతోని వాళ్ళ టైం తీసుకొని మాకు అది సేవ్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏం చేస్తారంటే మాకు ఏరియాలో మాకు బంధుగడ్డ ఏం లేకుండే గ్రేవ్ యార్డ్ మా అందరు ముస్లిమ్స్కి ఉన్నాయి, హిందూకి ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఉన్నాయి. మా పర్సనల్ సర్దార్జీ కుటుంబం కోసం వాళ్ళ స్థలం నుంచి వాళ్ళు నిలబడి వాళ్ళ నవీన్ గారు
కనీసంగా 1 to 2 months ఒక ఓన్ డబ్బులు పెట్టి వాళ్ళు మా కోసం బొందలు కూడా కట్టించినారు. ఇంకా ఏం చేస్తారంటే మా కోసం వాళ్ళు ఏమైనా చనిపోతే ఫీజు ఉంటాయి కదా, ఏమైనా బాడీ పెట్టడానికి, అది కూడా వాళ్ళు కూడా మాకు సాయం చేసినారు. ఇంకా చిన్న విశేషాలు పిల్లలకి ఎడ్యుకేషన్ మీద దాన్ని కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు ఎప్పుడైనా. మీరు ఆ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో దేని గురించి అయితే చెప్తున్నారో, సాధారణంగా ఎవరైనా ఒక పర్సన్ చనిపోయారన్నప్పుడు అప్పుడు మాత్రమే దాన్ని తీసుకొస్తారు, ఇస్తారా లేకుంటే పర్మనెంట్ పెట్టారు? అది పెట్టినాం. ఎవరైనా కాదు, హిందూ ముస్లిం ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. అది ఫ్రీ ఆఫ్ సర్వీస్. దానికి మేము చార్జ్ చేయం, ఏం చేయం. ఒకటి మీరేమంటే ట్రాన్స్పోర్టేషన్ మీరు తీసుకురావాలి తీసుకుపోవాలి, మీరు తెచ్చి అట్లనే మాకు ఇవ్వాలి. అది కూడా నవీన్ గారు మాకు హెల్ప్ చేస్తున్నారు. అది దాంతో చాలా మేము కూడా దానికి చాలా ఉపయోగం వస్తుంది మనకు. చాలా ఉపయోగం కదండి. ఇప్పుడు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, లేకుంటే ఎక్కడెక్కడి నుంచో ఉండొచ్చు, వేరు దూరమైనటువంటి ప్రాంతాల్లో ఉండొచ్చు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు దాన్ని అంటే మాకు ఇది కూడా కాకుండా మా పర్సనల్ మా గుడికి ఎప్పుడైనా నవీన్ గారు శ్రీశైలం గారు చాలా గౌరవిస్తారు. వాళ్ళు ఒక్కోసారి మేము బాధ పోయినాం, ఇంకోసారి ఇట్లా మాకు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా చిన్న హెల్ప్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు పిలుస్తారు. వాళ్ళు మాకు సజెషన్ అడుగుతారు, మీకు ఏమైనా అవసరం ఉందా లేదా. ఇంకా మా జులూస్ లాస్ట్ మంత్ జులూస్ అయింది, దాన్ని కూడా ప్రతి సంవత్సరం వాళ్ళందరితో వాళ్ళ ప్రతి కుటుంబంతో సహా అందరు కలిపి మాకు చాలా గ్రాండ్గా వెల్కమ్ చేస్తారు, సత్కారం చేస్తారు. మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు కూడా మాకు. అంటే ప్రజలు నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించుకోవచ్చు అంటారు. 101% గెలిపించవచ్చు నవీన్ గారికి. చూస్తున్నారు కదండి. అంటే ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారే కానీ నవీన్ యాదవ్ గారే కానీ ఎంత సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అన్నది ఆ నోట ఈ నోట వినటమే కాదండి, ప్రత్యక్షంగా అది కూడా మనం భగవంతుడి సాక్షిగా మనం ఇలా వచ్చి తెలుసుకోవడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నారు, వీళ్ళు నమ్మి వాళ్ళకి ఓట్లు వేయచ్చు, వాళ్ళని మనం గెలిపించుకొని ఒక మంచి పదవి ఇస్తే కనుక ఎలాంటి పదవులు లేకపోయినా మా అందరికీ ఎన్నో సహాయాలు చేస్తున్నారు. పదవి ఉంటే కనుక ఇంకా అందరికీ ఎంతో మంచి పనులు తాను చేయడం జరుగుతుంది. 100కి 101% అయితే నవీన్ యాదవ్ని గెలిపించుకోవడం అయితే వీరంతా చాలా స్వచ్ఛమైన మనసుతోటి చెప్తున్నారండి. ఒక అవకాశం నవీన్ గారు కోసం ఇప్పుడు వరకు 2 సార్లు కూడా ఓడిపోయినారు, కానీ ఇప్పుడు అంతా దేవుని దయాల అంతా మేము వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసినారు. మా ఫంక్షన్స్ కూడా వాళ్ళు అంతా రేషన్ రైస్ మొత్తం 2-3 కుంటాలు పంపుతారు. ఇప్పుడు ఏ పార్టీ ఏం చేయలే, ప్రతి వాళ్ళ ఓన్ జేబ్ పైసల నుంచి కమాన్, గ్రేవ్ గార్డ్, డీప్ ఫ్రిడ్జ్ ఇదంతా కట్టినారు. ఆయన చాలా మాకు చాలా హెల్ప్ నేచర్ ఉన్నది అనేది. ఇంకా మాకు ఎక్కువ దూరం పోయే కూడా అవసరం లేదు, మా పక్కనే ఉంటారు వాళ్ళు. ఏమైనా హెల్ప్ కానీ ఇమ్మీడియట్ మాకు ఫాలో చేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఇంతకన్నా ఏం కావాలండి ఎవరికైనా? ఎంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఎంత నమ్మకంతో ఎన్నో సేవలు వాళ్ళ ద్వారా పొందున్నాం కాబట్టి భగవంతుడి సాక్షిగానే మేము నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అయితే స్వయంగా వీళ్ళంతా కూడా వాళ్ళ ఆలయంలోనే మనకి ఇవన్నీ అయితే చెప్పడం జరుగుతుందండి. అలాగే మాజీ ప్రెసిడెంట్ అవతార్ సింగ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అభిప్రాయం శ్రీశైలం గారి గురించే కానీ నవీన్ యాదవ్ గురించే కానీ వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధమే అనుకోవచ్చు, వాళ్ళ గురించి ఏం తెలుసు ఈయనకన్న విషయం కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ప్రజలు ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటేనే మనకు అంతా మంచి జరుగుతుంది. అందులోకి తాను ఒక యంగ్ లీడర్. అంటే యంగ్ లీడర్ వల్ల తను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని హామీలు ఇస్తున్నారు. స్కూల్స్ కానీ చిన్నపిల్లలకి చదువుల విషయంలోనే కానీ కాలేజీ విషయంలోనే కానీ నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే కనుక నేను ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అంటున్నాను. పదవిలో లేకపోయినా ఆయన కార్యక్రమాలు చేస్తారని మీరు అందరూ చెప్తారు. మీ అభిప్రాయం అడిగితే మీరు ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వడంలో తప్పు ఏం లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో లేనప్పుడే ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. నవీన్ యాదవ్ గారి గురించి అవకాశం లేనప్పుడే ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఒక అధికారంలో ఉంటే అధికారం అనేది ఆయనకు వస్తే ఇంకా ఎక్కువ పనులు చేస్తాడన్న ఉద్దేశంతో ఆయనకి మేము అందరము సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మాకు గ్రేవ్యార్డ్ లేదు. గ్రేవ్యార్డు కూడా ఆయన సొంత పూర్వీకులది, అంటే వాళ్ళ సొంత ల్యాండ్ కూడా సర్దార్ జిల్లాకి అలాట్ చేసేసి తర్వాత అక్కడ అలాట్ చేయడమే కాకుండా ఒక షెడ్ కూడా దగ్గర 3-4 లక్షలు పెట్టేసి ఒక షెడ్ కూడా వేయడం జరిగింది. అంటే పబ్లిక్ వస్తే అక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా షెడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత అది చనిపోతే డెడ్ బాడీ పెట్టడానికి డ్రిఫిట్ కూడా ఇప్పించాడు. అయితే ఇక్కడ మన సర్దార్ జిల్లాకే కాకుండా ఎవరు వచ్చి అడిగినా కూడా అది ఫ్రీ కాస్ట్ మీద హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల తప్పేం లేదు. జనరల్గా ఇతను 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఇది 3వసారి ఆయనకు కంపల్సరీగా ఛాన్స్ ఇచ్చి గెలిపించాలి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఒక ఏదో చేద్దామనే తపోన ఉంది కాబట్టి ఆయన చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే చాలామంది నాయకులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పరిపాలిస్తున్నారు. కొత్త నాయకునికి అవకాశం ఇస్తే మనకు అందుబాటులో ఉన్న లోకల్ లీడర్ ఆయన
ఆయన ఎవరికి ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా పోయి ఇది అన్న ఇది సాయం కావాలంటే ఆయన వెనకకు పోడు. తర్వాత ఈ మతం ఆ మతం అనేది కూడా చూడు, మతం అనేది అసలే లేదు ఆయన దగ్గర. కాబట్టి హెల్ప్ చేయడం వల్ల తప్పేం లేదు. కాబట్టి అలాంటి వ్యక్తికి భగవంతుడు కూడా సహకరిస్తాడని మేము కూడా ఆలోచించి ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో వాల్యుబుల్ విషయాలు చెప్పారండి. ఎందుకంటే ప్రజలు ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలి అని అంటే మీలాంటి వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, వాళ్ళని ఒక 30-40 సంవత్సరాల నుంచి. ఎందుకంటే వాళ్ళ మీద ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అది కొంతవరకు ఆ నెగిటివిటీ కూడా వాళ్ళ మీద పడవచ్చు. అందుకని వాస్తవాలు కనుక మనం వెలుగు తీస్తే నిజంగానే వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటే కనుక ప్రజలకు మనం కూడా చెప్పొచ్చు కదండి, ఓటు వేసి గెలిపించుకోండి అని చెప్పే ఉద్దేశంతో మీకు మీ నుంచి ఈ విషయాలు తెలుసుకోవడం జరిగింది. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొకసారి మీ ఆలయానికి విజిట్ చేసినందుకు మాకు అవకాశం కల్పించినందుకు మాకు కూడా సంతోషం. మీరు వచ్చిన మా గుడికి మా దేవుడు ఆశీస్సులు తీసుకున్నారు, అది కూడా మాకు సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాకు కూడా మంచిగా ఉంది, మా దేవుడు ఆశీస్సులు తీసుకున్నారు మీరు కూడా, దానికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ మీరు రావాలని తప్పకుండా అండి, తప్పనిసరిగా. ఇప్పుడు మొదటిసారి వచ్చినప్పుడే చాలా సంతోషంగా మా దేవుడు గుడి ఓపెన్ ఉంటుంది. భోజనాలు చేపిస్తాం. చూసాం కదండి మనంతా. ఇప్పుడు పైన ఆలయాన్ని అయితే మనం వెళ్ళి దర్శించుకోవడం జరిగింది, అంతా చూసాము, దాన్ని వివరంగా చెప్పారు. అలాగే నవీన్ యాదవ్ గారి గురించి, శ్రీశైలం యాదవ్ గారి గురించి కూడా చెప్పారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు చెప్పారు కదా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుందని, అంటే లంగర్ అంటారు అనమాట. అసలు అక్కడ అన్నదానం ఎక్కడ జరుగుతుంది, ఆ ప్లేస్ ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది వచ్చి ఇక్కడ ఎవ్రీ సండే ఎంతమందికి వీళ్ళు అన్నదానం చేస్తారు, ఈ విషయాలన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఒకసారి. ఇదంతా చూస్తుంటే ఇక్కడ దీన్ని లంగర్ అంటారు, అంటే అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేస్తారండి. గుడి ఉంటుంది, అక్కడ భజనలు కీర్తనలు అవుతాయి. అక్కడ నుంచి మళ్ళా అర్ధాసన్నత కింద దిగిన తర్వాత ఈ లంగరాల్లో కింద అందరు కూర్చొని భోజనాలు చేస్తారు. ఇక్కడ ఏ పెద్ద అయినా కానీ, రాజా కానీ, ప్రజా కానీ, చిన్న ఏ మతమైనా కానీ ఇక్కడ కూర్చొని ఇక్కడ భోజనాలు చేసి వాళ్ళకి మేము ఏం వండిస్తారో అది తినేసి మళ్ళీ మా దేవుడు ఆశీస్సులు తీసుకొని పోవాలని మేము ఎవరికైనా కోరుకుంటాము. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. వాళ్ళు ఈ దేవుడి గుడి ఫ్రీ కిచెన్ అంటారు దీనికి, ఎవరైనా వచ్చి భోజనాలు చేయొచ్చు. 500-600 మంది వస్తారు ఎప్పుడైనా. ప్రతి ఆదివారం 500-600 మంది వస్తారు ప్రతి ఆదివారం. ఊరేగింపు పౌర్ణమి నాడు కూడా అవుతుంది. పౌర్ణమి నాడు కూడా 1000 మంది వస్తారు. ఎట్లయినా 500-600 అప్పుడు కూడా వస్తారు. మళ్ళీ మా దేవుడి ఊరేగింపు అవుతుంది, అప్పుడు 2-3 వేల మంది వస్తారు. ఇట్లా అందరికీ భోజనాలు చేస్తారు. మా చేసే అన్ని మతాల వాళ్ళు వస్తారు. అది వంటలు చేసే కూడా మా మతస్థుల వాళ్ళకి లాంగ్రీ అంటారు. వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారు, ఏ ఒక్క పైసా తీసుకోకుండా కూడా ఫ్రీ సేవ చేసి వండిస్తారు. వాళ్ళు కూడా మొత్తం మా పిల్లలు కూడా, మా సిక్ యూత్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వడ్డిస్తారు. అన్ని సేవా భావనతో చేస్తారు. ప్లేట్లు కడుగుతారు. ఎంత పెద్ద మనిషి అయినా కానీ, పెద్ద రాజా కానీ ఎవరైనా వస్తే సేవ చేయడానికి వాళ్ళు పాత్రలు కూడా, మా వెజల్స్ కూడా వాళ్ళు కడిగిపోతారు. అది సేవ. ఇంకానేమో మన బూట్లు చెప్పులు ఉంటాయి, అది కూడా సాఫ్ చేసి పాలిష్ చేసి సేవ చేసి పోతారు. ఎంత పెద్ద మనిషి వస్తే కూడా ఆ జోడే ఘర్లో వాళ్ళకి వస్తారు కదా, వాళ్ళకి కూడా జోడే ఘర్లో మేము ఎప్పుడైనా పోతాం కదా, వాళ్ళు ఎవరైనా ఇడిచిపోతారు, వాళ్ళకి సాఫ్ చేసి మళ్ళీ పాలిష్ ఉంటే పాలిష్ కూడా చేసి పెడతారు. మా దాంట్లో ఎంత పెద్ద అయినా కూడా ఆ సేవ చేసుకోవచ్చు. ఆ సేవ అట్లా ఉన్నది జోడే ఘర్లో. మా దాంట్లో ఏదైనా కానీ సేవ ప్రథమ పక్క ఉంటుంది. నేను ఫస్ట్ టైం వింటున్నానండి, ఎక్కడైనా ఏదైనా సేవా కార్యక్రమాలు అంటే అన్నదానం చేశారు, వస్త్రదానం చేశారు, లేకుంటే విద్యాదానం చేశారని వింటాం. కానీ ఇక్కడ అంటే అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అందరూ కలిసి భోజనాలు చేస్తారు. అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నేల మీద కూర్చొని తినాలి అన్నారు. ఇది కూడా మనం వినడానికి ఉంది, ఓకే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇది చెప్తున్నారు చూడండి, ఎవరు తిన్నా ఎంగిల్ పళ్ళెం వాళ్ళే తీసుకోవాలి అన్నట్టుగా మనం చూస్తాం. అలాంటిది దీనికోసం ఇక్కడ అంటే అన్నదానం చేయడం కోసం అని చెప్పేసి చేసినటువంటి పాత్రలు ఏమైతే ఉన్నాయో ధనవంతులైనా వాళ్ళు కడగడం. అంతేకాదండి, చెప్పులు మనం ఇచ్చినటువంటి పాదరక్షలకి డస్ట్ ఉంటే ఆ డస్ట్ కూడా క్లీన్ చేసి పాలిష్ చేసి అలా ఎక్కడైనా అసలు నేను ఫస్ట్ టైం వింటున్నానండి నిజంగానే. కంపల్సరీ పెద్ద గుడిలో ఎక్కడైనా కానీ అది కంపల్సరీ చేస్తారు. మా మతంలో భేద భావాలు ఎప్పుడు ఉండవు. మా మనసులో ఎప్పుడైనా కానీ ప్రేమ భావన ఉంటే కానీ ఈర్ష్య, మనకి కపట, ఎవరికైనా దుష్మని, ఎవరైనా పగ తీసుకోవాలి, అట్లా మా దాంట్లో ఏముండదు. మేము ఎప్పుడైనా వారియర్స్, మా మతంలో మా వారియర్స్ మతం ఎప్పుడైనా కానీ ఎవరికైనా ఆపత్తిలో ఉంటే కాపాడడే మా లక్ష్యం. అది ఎదుటివాడు ఏ మతం వాడో ఏ వాడు మేము వాళ్ళని మేము కరెక్ట్గా మానత్వంగా మేము వాళ్ళని కాపాడాలని చూసుకుంటాం. అదే మాది. మీ ఆచారాలు, మీ పద్ధతులు నిజంగా చాలా గొప్పగానే చెప్పాలండి.
ఒక మనిషి పాదరక్షలు కూడా శుభ్రం చేసి వాళ్ళ కోసం చేస్తున్నారని అంటే నేను ఫస్ట్ టైం వింటున్నానండి నిజంగా. అయితే చేయాలనే మా దేవుడు వాళ్ళు చేసిన అట్లాంటివి ఆ సేవా భావన మా మనసులోనే ఉన్నది, మా రక్తంలో ఉన్నది, మా మతంలో ఉన్నది. అందుకే ఎప్పుడైనా కానీ సేవా భావన చేసేమే మా లక్ష్యంగా మేము పోతున్నాము. అదే మాకు దేవుడు ఇప్పటి నుంచి కాపాడుతున్నారు, వేరే వాళ్ళకి సహాయపడుతున్నాము. అందుకే మా మతం ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా విపత్తి వస్తే కూడా సిక్ మతం ముందు ఉంటుంది. మా దేవుళ్ళు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినారు. గురు తేగ్ బహదూర్జీ మహారాజ్ 9వ గురువు. ఆయన కశ్మీర్ పండితులు ఆయన దగ్గర పోయి మాకు ముస్లింలు మాకు మతం మార్చమని చెప్తుంటే మా దేవుడు అన్నాడు, నాకు మతం మార్చమను, అందరు మీరు మతం మార్చమని చేస్తా అంటే ఆయన ఢిల్లీలో ఆయనకి ఆయన ఢిల్లీలో చాందీ చౌక్ కాడ ఆయన తల నరికినారు ముస్లింలు. అయితే కూడా ఆయన ఎప్పటికీ వెనకాలాడేలే, మతం మార్పలే, ఆయన మతం మార్పలే. అలాంటి మా దేవుళ్ళు త్యాగాలు చేసినారు. అలాంటి హిస్టరీ మా సిక్ మతంకి ఉన్నది. అందుకే యావత్ ప్రపంచం మా సిక్ మతాన్ని ఎప్పుడైనా కానీ గర్వంగానే చూస్తారు. అదే మాది, ఇదే మాకు మేము ఇచ్చే సందేశం కూడా అదే అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రత్యేకంగా సిక్కుల మతం గురించే కాదు, మీ దైవం గురించే కావాలి, మీ చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఎన్నో విషయాలు ఈరోజు మా వీఫై న్యూస్ ఛానల్కి మీరు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ముఖ్యంగా ఎందుకంటే మేము వచ్చిన కాన్సెప్ట్ ఒకటి, చిన్న శ్రీశైలం యాదవ్ గురించి కానీ నవీన్ యాదవ్ గురించి కానీ వాళ్ళ నేపథ్యం ఎలా ఉంది, వ్యక్తిగతంగా ఎలాంటి మనుషులు తెలుసుకోవడానికి వస్తే మాకు ఎన్నో విషయాలు మళ్ళీ మళ్ళీ మీ టెంపుల్కి రావాలని అయితే మాకు కూడా అందరినీ మరొకసారి అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఓకేనా, చూశారు కదండి. అంటే మన ఈ గురుద్వారాకి అయితే మనం రావడం జరిగింది. సిక్కుల మతాచారం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ దైవం గురించి, వాళ్ళ గురువులు ఎంతమంది, గురువుల్లో 10 మంది ఉంటారని 10 మంది గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం వచ్చినటువంటి పని ఏంటి అంటే జూబ్లీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎంతో మంది చాలా వాళ్ళకి చేశారు అలాంటి సహాయాలు అవి ఇవి ఆ నోట ఈ నోట విన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ బంధువుల తరఫు నుంచి కూడా ఈ ఏరియాకి ఎన్నో కార్యక్రమాలు చేశారని అయితే మనం విన్నాం. కానీ ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగానే వాళ్ళు చెప్పినట్టు కూడా వాస్తవాలేనా? ఎందుకంటే భగవంతుడి దగ్గర మాత్రం ఎవరు అబద్ధం చెప్పరండి, తప్పు చేయరు. అందుకని వాళ్ళ దేవాలయంలోనే దేవుడు ముందనే వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం, వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ప్రత్యేకంగా వాళ్ళ గురుద్వారా కోసం ఆయన ఏం చేశారు అన్న విషయాలు అయితే మనం అన్ని తెలుసుకోవడం జరిగింది. అన్ని వాస్తవాలను అయితే కనుక అందరూ చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పారు. అలాగే మనం ఇక్కడ వస్తూ ఉంటే కూడా మనకి కమాన్ ఏదైతే ఉందో ఆ కమాన్ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఆయన నిర్మించడం జరిగిందంట. అలాగే వీళ్ళకి మనకి శ్మశాన వాటిక కావచ్చు, నెక్స్ట్ మనకి డెడ్ బాడీని పెట్టడానికి ఐస్ బాక్స్ కావచ్చు, ఇవి ప్రతి ఒక్కరికి ఎవరికైనా అందుబాటులో. అంతేకాదండి, ఇప్పుడు మనం బ్లడ్ టెస్టులు చేయించుకోవాలన్నా, హార్ట్కి సంబంధించి ఈసీజీ టెస్ట్ చేయించుకోవాలన్నా చాలా డబ్బులతో కూడుకున్నటువంటిది. అట్లాంటివి కూడా, అలాంటి ఫెసిలిటీస్ కూడా ఈ గురుద్వారాలో అవి కూడా ఇక్కడైతే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. వాటికి కూడా ఆయన చాలా సహాయ సహకారాలు అందిస్తారని చెప్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇలాంటి వాస్తవాలన్నీ వీఫై న్యూస్ ద్వారా మనం వెలికి తీసి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం వల్ల వాస్తవంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ మీద దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి ఎంతవరకు నిజం ఏంటి అన్నదైతే ఒక క్లారిటీగా వీఫై న్యూస్ అయితే మీకు అందించడం జరిగిందండి. ఇంతకుముందు మనకి అంటే ఈ గురుద్వారాలో అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ ఎక్స్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళంతా చెప్పారు కదండి. అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు డెడ్ బాడీస్ కోసం ఆయన ఒక ఐస్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నారు కదా. అది కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో చెప్పారు. నిజంగానే దాన్ని కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీకు ఈ బాక్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఇది ఎనీ టైం ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకునే విధంగా అందరికీ కూడా దీన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి దీన్ని వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. నవీన్ యాదవ్ గారి పేరు మీదుగా దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అండి, ఒకటని కాదు. స్టార్టింగ్ మనం వచ్చేటప్పుడు కూడా ఏరియాలో అడుగు పెడుతుంటే రెహమత్ నగర్ లో అక్కడ మనకి ఆ కమాన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అలాగే శ్మశాన వాటికను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. చాలా ఎన్నో పనులు అయితే చేశారని చెప్తున్నారు. దాంట్లో ఇది కూడా ఒక భాగం.